ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఏమంటున్నాడు? ఆదాము దేవునికి ఆదాము దేవునికి కుమారుడు అయినప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని పిల్లలమే. కాబట్టి దేవుడు తన ఆత్మను, జీవాత్మను మానవుని యొక్క నాసికా రంధ్రములలో ఊదినాడు. ఆ రీతిగా మానవుడు జీవించు ప్రాణి అయినాడు. కాబట్టి ఈ మానవుణ్ణి దేవుడు తన పోలికలో, తన స్వరూపములో సృజించినాడు గనుక ఈ మానవులందరూ కూడా దేవుని పిల్లలే. దేవదూతలు ఎవరితో కూడా దేవుడు తన పిల్లలు అని వారి గురించి చెప్పలేదని హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో అని అంటాడు. అక్కడ కేవలం యేసుక్రీస్తు ప్రభువును గురించి నేను నిన్ను కని ఉన్నాను అని అంటాడు. అట్లాగే మన విషయంలో కూడా